భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం అజంనగర్ గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు 16 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆర్టికల్ 275 నిధులు 14 లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్లో నూతనంగా నిర్మించిన బర్త్ వెయిటింగ్ గదిని కూడా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మునిపెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు, నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని వివరాలను సక్రమంగా రికార్డులో రోజువారీగా నమోదు చేయాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. అనంతరం పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘనాపూర్ చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు ఈరోజు నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాద్, ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. ముందుగా అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి చెరువులోకి పూలు చల్లి గంగమ్మకు పూజ చేశారు. అనంతరం తూము గేట్ వాల్వ్ను తిప్పి కిందికి నీటిని వదిలారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం యే మా విశ్వభువనాని జుహ్వా ఋషిర్హోతాని సదా పిదానః. పేషెంట్స్ వస్తారు అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ ఏం వస్తున్నారు మాట్లాడి